నార్మల్ గా వీకెండ్ అంటే ఏం చేస్తారు అందరూ? కొంచెం లేట్ గా నిద్రలేస్తారు. కానీ మా ఇంట్లో కొంచెం డిఫరెంట్. వీకెండ్ రోజే ఎర్లీగా లేస్తాం. ఎందుకంటే మా వారు క్రికెట్ కి వెళ్తారు కాబట్టి. ఇంక ఈసారి నేను కూడా ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ అయిపోయాను. క్రికెట్ చూడనికి కాదు, క్రికెట్ అయిపోయిన తర్వాత షాపింగ్ కి వెళ్దామన్నారు. అందుకోసమని లేచి రెడీ అయ్యాను. షాపింగ్ అంతా అయిపోయేసరికి మాకు డిన్నర్ టైం అయింది. ఇంకా డిన్నర్ చేసి స్టార్ట్ అవుదాంలే అని చెప్పి రెస్టారెంట్ దగ్గరకు వస్తే ఇక్కడేమో రోబోట్ సర్వ్ చేస్తున్నాయి. ఇవేమో మేము ఆర్డర్ చేస్తే మా ఆర్డర్ తీసుకెళ్లి పక్క టేబుల్ కి సర్వ్ చేస్తున్నాయి. భలే ఫన్నీ అనిపించింది నాకైతే. నేను ఇలా రోబోట్ సర్వ్ చేయడం ఇండియాలో ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్ లో చూసినా, మళ్ళీ యూఎస్ వచ్చిన తర్వాత ఇక్కడే ఫస్ట్ టైం చూసాను ఇలాగా. ఇన్ ఫ్యూచర్ లో ఇంకా మనుషులు ఉండరేమో, రోబోట్సే ఉంటాయేమో రెస్టారెంట్స్ లో సర్వ్ చేయడానికి. నాట్ ఓన్లీ రెస్టారెంట్, ఇన్ ఫ్యూచర్ లో ఇంకా చాలానే రావచ్చు. బికాస్ ఇప్పుడు ఏఐ చాలా డెవలప్ అవుతుంది కాబట్టి ఇంకా ముందు ముందు మనుషుల కన్నా రోబోట్సే ఎక్కువ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అంత కాలజ్ఞానం మనకి ఎందుకులేండి. ఇంక ఇప్పుడైతే మేము ఆర్డర్ చేసిన ల్యాంబ్ బిర్యానీ వచ్చింది. టేస్ట్ వైజ్ అయితే ఓకే అని చెప్పొచ్చు. ఇంకా బిర్యానీ తినేసి స్టార్ట్ అయిపోయాము. అలా అయింది మా ఈ వీకెండ్. వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? అయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.